ఉన్నారా? మీ షాప్ ముంగట్ నుంచి అత్తంటే పోతంటే బట్టలు మస్తు కనిపిస్తాయి. అవునా? ఒక మంచి షర్ట్ చూపియవా? ఇవన్నీ మంచివే మేడం. మంచివే గాని ఈ షర్ట్లు అన్నిట్ల కంటే ఒక మంచి షర్ట్ తీసిమని అర్థం. ఎవరికి? మా పొల్లగానికి. మీ పొలగానే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 5 సంవత్సరాలు ఉంటాయా? పొల్లగాడంటే చిన్న పొరగాడేనా? నాకు ఇంకా లగ్గం కూడా కాలేదు, అప్పుడే పిల్ల తల్లిని చెప్తాను. నాకేం తెలుసు మేడం, మీ పిల్లగాడంటే నీకు పెళ్లి గిట్ల అయింది కావచ్చు అనుకుంటానా. నాకు కాలేదు ఇంకా, నాకు 20 సంవత్సరాలే. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటే చెప్పు. నేను సరే సరే కానీ ఆ ముచ్చట నాకేం చెప్తాను కానీ మేడం, ఏ సైజు? సైజా చెప్పు. మీ సైజ్ ఎంత? ఎక్సెల్. ఎక్సెలా? మా పిల్లగాని సైజ్ కూడా ఎక్సెలే. మంచిదా? ఇగో మేడం ఇవన్నీ ఎక్సెలే. అవన్నీ ఎక్సెలేనా? ఏది చూసుకుంటా అందులో ఏది మంచిగా ఉంటది? మీరు సెలెక్ట్ చేసుకోండి మేడం. అంటే మీరు మొగోళ్ళు అంత ఒకటే కదా, మీకు నచ్చిన ఏమో ఉంటే చూపి. నా పిల్లగాని కూడా అదే పట్టుకపోయి చూపిస్తా మేడం, బాగుంటది. అయితే ఆయన ఎర్రగుంటాడా కర్రగుంటాడా? మా పిల్లగాడు కూడా నీ లెక్క ఎర్రగుంటాడు. బిడ్డో మేడం ఇది బాగుంటది. అయితే మా పిల్లగానికి పుట్టినరోజు ఉన్నది. అవునా? అందుకని వచ్చిన. ఇది అద్దు, మా వాడు కూడా తెల్లగానే ఉంటాడు, ఈ అంగి కూడా తెల్లగానే ఉన్నది. ఇంకోటి చూపి. చెప్పండి మేడం, మీ ఇలా ఏ కలర్ కావాలి చెప్తే నేను తీసిస్తా. ఇగో మా పొల్లగాడు అచ్చం నీ లెక్కనే తెల్లగా ఉంటాడు, నీకేది సెట్ అవుతుందో గది తీసి నేను పట్టుకపోతానంటలేనా? బట్టల షాపుల్లో ఉంటాను, నీకు వెయ్యాలో తెలియదా? ఆయన తడానికి ఎందుకు పని చేస్తాను? పని చేసుడు కాదు, షాపే నాది, మంచిగా మాట్లాడు. అయ్యో మీదేనా షాపు? మరి పని అంటే మరి అన్ని తెలుసుకొని పెట్టుకున్నావా షాపు? ఎర్రగా ఉంటాడు కదా కర్రేది, జబర్దస్త్ సెట్ అవుతుంది. రాత్రి వేసుకుంటే కానీ పడదు అది. బట్టల షాప్ లో బట్టలు లేనట్టు చూపిస్తేమో మాసిపోయినా చూపిస్తాను, లేకపోతే తెల్లడి చూపిస్తాను, మంచి చూపిస్తలేదా మేడం? ఇవ్వని బట్టలు ఉన్నాయి, మీకు ఏది కావాలి మీరు చూసుకోండి మేడం. ఏం కావాలా? ఇది చూసుకోండి, ఇది ఎక్సెల్, అది కూడా ఎక్సెల్. పచ్చ కలర్ లేదా? పసుపు కలరు. పసుపు అంటే అవి స్టాక్ అయిపోయినాయి మేడం. ఇక ఏమున్నాయి నీ షాప్ లా? ఇవ్వని బట్టలు ఇలా ఏం నచ్చలేదా నీకు? అన్ని కలర్లు పెట్టుకొని ఉంచుకోవాలి, పచ్చడి లేదంటాను మంచిగా. మేడం మాది పెయింట్ల షాప్ కాదు, అన్ని కలర్లు ఉన్నాయి. నీకు ఇది బట్టల షాప్. బట్టల షాపులు కూడా అన్ని కలర్లు ఉంటాయి. అట్లుండవు మా కాడ అయితే. ఎందుకు అడుగుతానంటే ఇప్పుడు పెళ్ళప్పుడు మంగళ స్నానం చేసేటప్పుడు ఏ కలర్ వేసుకుంటారు? హల్దీ ఫంక్షన్? సరే సరే, హల్దీ ఫంక్షన్ కాదు, పెళ్లిలో వేసుంటిది వేసుకుంటారు, తెల్లదన్న పచ్చదన్న వేసుకుంటారు. ఇక మా పొల్లగానికి అసంటిది అయితేనే మంచిగా ఉంటది. ఓహో మీకు పెళ్లి చేసుకుంటారు అయితే కానీ. పచ్చది ఇది పచ్చది కాదమ్మా, ఇది ఆకుపచ్చ అంటారు దీన్ని. గదే ఆకుపచ్చ, నాకు తెలియదా? మీరు ఎవరు అయితే కానీ? మాదా లక్ష్మీపురం. లక్ష్మీపురం? మీ బాబమ్మ? మా బాబమ్మ మంచిగానే ఉన్నది, నీకేం తెలుసు? ఫోన్ లో వింటా. లక్ష్మీపురం బాబమ్మని అంటదిగా. బాబమ్మనే లక్ష్మీపురం. అవునవును. ఇది అచ్చం పట్టుకరా మరి మీ బాబమ్మని. ఇది ఓకేనా? ఉన్నది కానీ సరే ఆగు. నాకెందుకు పెడతాను అన్ని అడుగుతాను అంతే. నువ్వు ఆగుతలేవు కదా, ఇలా రేపు ఇంత షాప్ పెట్టుకొని ఎత్తా అంటే నువ్వు ఇట్లా చూడాలి, కానీ నువ్వు ఇట్లా పెడతావు నేను మగోనికి. ఏమైతా చూస్తే నీకే గిరాక్ అవుతుంది కదా. అబ్బ పిల్లగాడు భూమి మీద ఆగుతలే లేడు. కానీ ఇంకేం కావాలి చూసుకో. వేసుకోండి ఇవ్వాలి కర్రీ. అద్దు కానీ గిది ఆకుపచ్చాను, ఇది మళ్ళీ పచ్చది. గది ఎర్రదా? ఎర్రగా అట. ఇగో అమ్మ ఎర్రది, ఇది ఫ్యాబ్రిక్ వేరే ఉంటది మొత్తం. అవునా? ఇది వేసుకున్నావా నువ్వు? నువ్వు వేసుకుంటే నాకేమద్దు. అరే నేను వేసుకుని నీకెందుకు అద్దమ్మా? వేసుకున్నది మా పిల్లగానికి నేను. ఇది నేను వేసుకుని షాప్ లో పెట్టలే, ఇది ఫ్యాక్టరీకి వెళ్ళి తెప్పించిన కొత్తది. అయినా సరే మీరు వాడింది తీసుకుంటే అంగి నేను కూడా మా ఉనికి అయితే ఆయా. కానీ ఇంకోటి గిది 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 ఇవి రావు మీ ఓన్కి. సిమెంట్ కలర్ నువ్వు సిమెంట్ కలర్ ఉన్నాయి, గిది రాదమ్మా, ఈ సైజ్ చిన్నది. ఇది వేస్తు నువ్వు చూసినావు ఇప్పుడు అది వేస్తాని? ఆ షాపేనా? నాకు నువ్వు మంచి బట్టలు చూపిస్తలేవు, వచ్చిన గిరాకీ ఎందుకు పోగొట్టుకుంటానా నువ్వు? ఇగో సిమెంట్ కలర్. ఇగో ఇట్లుంటే బాగానే నడిపిస్తావు నువ్వు షాపు. నడిపిస్తాను. సిమెంట్ ఇగో సిమెంట్ కలర్. అయితే కానీ మీ లవర్ ఏమైనా మేస్త్రి పని చేస్తాడా? ఎందుకో మరి సిమెంట్ కలర్ ఆడుతున్నా, మరి సిమెంట్ వేసినప్పుడు ఇలా మరి కలిసిపోనిక
భలే ఉన్నావు పో. సిమెంట్ పని చేస్తే సిమెంట్ వేసుకుంటారా? అయితే మాకేమద్దాయి. ఇగో నీకు ఏది కావాలో చూసుకొని ఏరుకొని చెప్పు, నాకు అది ఇస్తా నీకు. నువ్వు అది ఇది ఇవన్నీ ఎందుకు తిప్పిస్తాను అమ్మా? ఇళ్ళకి ఏదో నచ్చింది తీసుకోరాదు. ఇదంతా కుప్పేది నాకు మళ్ళా. అయ్యో ఆల్రెడీ షాప్ బంద్ టైం అవుతుంది. 4 తీసే వరకే ఓపిక పోయిందా నీకు? అమ్మా నేను 8 గంటల షాప్ బంద్ చేస్తా. ఆల్రెడీ 7:59 అవుతుంది. ఏది పడితే కదా తీయకు, తీసిన పేరు చెప్తాను. అమ్మ ఏదో ఒకటి చూసుకొని సెలెక్ట్ చేసుకో అమ్మా. ఏమన్నావు ఇంత ముందు? షాప్ బంద్ చేసే టైం అయిందా? అందుకే కదా నేను వచ్చిన. ఏదో ఎట్లా మాట్లాడుతుంది పిస పిస. అయ్యో అందరుంటే ఆగమాగం ఏదో ఒకటి తీసుకొని పోతా. ఎవ్వరు లేకపోతే మంచిగా ప్రశాంతంగా నచ్చింది తీసుకొని పోవచ్చు కదా. అట్లానా? నీకే అన్ని కావే దట్టి మైండ్. ఓ మేడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మన ఇద్దరిని షాప్ లా? అయ్యో ఏమనుకుంటారు? ఎవరన్నా వచ్చి అడిగితే మా పొల్లగాడు కూడా అచ్చం ఈయన లెక్కనే ఉన్నాడు అంట. ఓహో మేడం వాళ్ళు ఏంది ఏం ఏం మాట్లాడతారు? లేదు కానీ సబ్బు కలరు. సబ్బు కలరా? ఇది కాదు సబ్బు కలర్. చదువుకున్నా నువ్వు? మరి ఇంకేది మేడం? సబ్బు కాదా? ఇది సబ్బు కలర్ కాదా? సబ్బులే పెట్టుకుంటారా? మాది సంతులు ఇదే కలర్ మాది. మరి బట్టలు రాకేది రిన్ అని చెప్పాలి మరి నువ్వు. ఏదో మాకు వచ్చినట్టు చెప్తాం. అది బట్టల సబ్బు అన్నారు దాన్ని. ఎక్కువ మాట్లాడి కస్టమర్లని ఇబ్బంది పెడతాను. ఇగో మేడం మా మనోభావాలు దెబ్బతింటాయి. అబ్బో చదువుకోవాలి అందుకోవడానికి. చూడు చూడు ఇది మంచిగానే ఉన్నది కానీ కొద్దిగా పత్తులు ఉన్నది. ఇది వద్దు. ఒక పని చేస్తా నేను అటు వస్తాను వీళ్ళకి రా. మరి ఎందుకు? ఏరుకొని కుప్ప పెట్టు. మా ఇంటి పని చేస్తా మేడం. ఏదో సెలెక్ట్ చేసుకుని సప్లై ఓకనట. అందరితో ఇట్నే మాట్లాడతావా? మా షాప్ కి ఆడోళ్ళు రాడు మేడం. అందరు మొగోళ్ళే వేస్తారు. మొగోళ్ళే షాప్. అబ్బా నాకు తెలియదు కావచ్చు మొగోళ్ళ షాప్. ఇట్లా టింగ్ టంగ్ ఊపుకుంటూ వచ్చినావు. నువ్వు ఎక్కువ మాట్లాడతావు బాగా, కొద్దిగా తగ్గించుకో. ఎక్కువ మాట్లాడు. ఇగో మా పొలగాని పుట్టినరోజు ఉన్నదని వచ్చిన, అందుకే ఓపిక పడతాను. లేకపోతేనా 4 వీకి నరాలతో ఆడుకుంటా. ఆడేవుదా పోరాడు గంతకి దగ్గర బొంతలు ఎక్కున్నాడు. హలో సాయి. ఓ ఫోన్ తర్వాత మాట్లాడేవు. ఆగమ్మా అత్తారా ఏ కస్టమర్ వచ్చారు చంపుతారా ఈ బట్ట ఆ బట్ట అంటారు. సరే సరే వస్తాను. 5 నిమిషాలు వస్తావురా. చెప్పు మేడం ఏం కావాలి ఇంకా? ఇది మంచిగా ఉన్నది. ఇది కలర్దా? ఈ సైజ్ రాదు. రాదా? ఇట్లా అడిగినా రాదంటావు, అది అడిగినా రాదంటావు. ఇలా అన్ని ఎల్లు ఎక్సెల్. మరి ఏ పక్క వేస్తాయో చెప్పు. ఈ పక్క వేస్తే గివ్వస్తాయి. అవత్తాయా? గిద్ది గిది గిదా? కాదు కాదు పూల లేవా? పూల ఎప్పుడు అడిగినా చెప్తలేవు. పూలు ఆడలేవు మంచిగా. ఇలా ఉన్న పూలని వాడిపోయినాయి. నీళ్ళు కొట్టలేవని మేము. ఫ్రెష్ ఉన్నది అది తీసుకోపో. ఏం మాట్లాడుతానా నువ్వు? పిచ్చి గిట్ట లేచిందా? నేను అడిగింది అంగీల మీద పూలై. నీకు పిచ్చి లేచిందా? నాకు పిచ్చి లేచిందా? షాప్కి వచ్చినావు. ఇప్పుడు పూల అంగీలు అనకపోతే ఇంకేమంటారు? దాన్ని ప్రింటెడ్ షర్ట్స్ అంటారు. అర్థమవుతుందా? నేర్చుకోరా ఫస్ట్. మాకు తెలిసిన భాషలో మాట్లాడతాం కానీ అగాడున్నది పూల అంగి తీసుకురాపో. లక్ష్మీపురంగా అంతే ఉంటుంది. కాదు కాదు మరి ఇంకేది? కనబడతలేవా? కాదు 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 ఇది ఏంది? పూలు కాదా? అక్కడిది కలర్ మాకు అవి రావు. నచ్చలే. ఇవే వస్తాయి. అది అత్తది మంచుకున్నాయి పూలు. అది రాదమ్మా. అది ఎల్లు లేదు కానీ ఇది ఎల్లే. అది పూల అది ఏమో ఇంకేమత్తది మరి. ఓన్లీ గివ్వే వస్తాయి. ఇక అవన్నీ రావు. సైజు రావు. మీ ఒక్కరు పోయి వస్తాయి. అలాగే సప్లై చేసుకో. సరే సరే గది గమ్మిది. ఏది? గిదా? దాని మీది. ఇదా? గది గదే గిదా? అది ఏమో కావచ్చమ్మా. ఇది కూడా రాదు. ఇది గీడ పెట్టుడే. ఆడెందుకు పెట్టినావు ముదుగాలు? అది మీది కలర్ ఇక అక్కడి మీది. గిదా? పైన అక్కడ అవి రావు. అవి 3 సంవత్సరాల పురగాలు అంగిలి. ఇవి మేము 3 సంవత్సరాల పురగాడా? గివ్ అత్తకి వేసుకోపోయి గివే వస్తాయి. ఇగో 3 అగో ఇవి 7 గివే. ఇగో 7 వస్తాయి. 7 దాంట్లో ఏది తీసుకొని అంటే నీకు నచ్చినాయి అల్ల కలర్లు? నచ్చినాయి కాబట్టి చెప్తాను. సరే గీ కలర్ది గిది. గిదా? గిది వద్దు కానీ ఇప్పుడు నువ్వు ఏమంటావు? ఇక నచ్చ నాలెక్క ఉందంటాను. ఇగో ఇది తీసుకోపోయా మీ వానికి. మస్తు ఉంటుంది. నల్లడిదేనా? అదే తెలుగులో మస్తు ఉంటదమ్మా. సరే గాని దీనికి ఎన్ని రూపాయలు? లాస్ట్ మాట్లాడాను. ఒక షర్ట్ కూడా ఒకటి పైన కొనావా? పాయింట్ కొనా నా దగ్గర. మంచి మంచి టోన్ జీన్స్ ఉన్నాయి. ట్రోజర్స్ ఉన్నాయి. మస్తు ఉన్నాయి. తీసుకుంటాను. ఇది ఒక్కటి చాలు నా దగ్గర. అని పైసలు లేవు. పైసలు ముచ్చట తర్వాత మీరేంది మీ షాప్ లో బట్టలన్నీ అమ్ముడు పోవాలని అన్ని తెచ్చి పెడతారు. నీకు నచ్చింది అన్న వాళ్ళు తీసుకుంటానా? లేకపోతే తీసుకోకపోదును. మేడం బాగుంది.
సరే దీనికి ఎంత మరి రేటు? మేడం యాక్చువల్ ప్రైస్ 2000, మనకి డిస్కౌంట్ పోను మనకి 500కి వస్తుంది మేడం. ఏంది 1500? మరి ఫ్యాబ్రిక్ మేడం ఫ్యాబ్రిక్ చూడండి మేడం. సరే నీకైతే నచ్చింది కదా, మస్తుంది మేడం, బాగుంది. ప్యాక్ చేయి మరి. ఓకే మేడం. ఫోన్ పేనా క్యాషా మేడం? ఫోన్ పేనే. స్కానర్ ఏది? అది స్కానర్ కాదమ్మా, స్కానర్ అంటారు. నువ్వు అట్లనే అను, ఇట్లనే అంట. తీసుకురాపో. లక్ష్మీపురం భాష అంతా వేరే. గీనే ఉన్నది కదా. వచ్చినాయి చూసుకో ఒకసారి. వచ్చినాయా? వచ్చినాయి మేడం. సరే వచ్చినాయి. ఇగో అబ్బా ఫస్ట్ అయినా పొల్లగానికి అంగి కొన్నా. అవునా మేడం? ఇయ్యాలంటేనే భయం అవుతుంది కొద్దిగా. భయం మేడం, ధైర్యంగా వచ్చిరాబో. అంతే అంటావా? అంతే. ఇగో తీసుకో మరి. ఏంది? నీకోసమే కొన్నా. 2 సంవత్సరాల నుంచి నీ చుట్టూ తిరుగుతాన్నా. నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఎప్పుడు మాట్లాడదామన్నా వీలు కాలేదు. ఇక నీ బర్త్డే వస్తుంది కదా, మీ షాప్ లోకి వస్తే నీతో మాట్లాడినట్టు ఉంటదని ఇట్లా వచ్చిన. బర్త్డే నీకెవరు చెప్పారు? మీ పెద్దమ్మ బిడ్డ నా క్లాస్మేట్. కొడుకా తీసుకో, నీకోసమే కొన్నా. మొత్తానికి ఇయ్యాల కలిసినాయి మన మాటలు. సంతోషంగా ఉన్నది. తీసుకో, దాచిపెట్టుకో. అయితే గాని నీకు నేను నచ్చిందా? నీకు విషయం తెలుసా? నువ్వు నన్ను 2 సంవత్సరాలు చూస్తాను కావచ్చు, నేను 3 సంవత్సరాలు ఫాలో అవుతాను తెలుసా నీకు అది? అవునా? మరి చెప్పవేంది పిచ్చోడా? ఎట్లా చెప్పాలో అర్థం కాలే అని. మొత్తానికైతే నువ్వు నేను కలిసినావు. దేవుడు ఉన్నాడు. ఇగో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. లవ్ యూ.